కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో గల ఎల్ షడాయ్ పవర్ మినిస్ట్రీస్ షిలోహు మహిమ మందిరం 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఎల్ షడాయ్ పవర్ మినిస్ట్రీస్ ద్వారా కాకినాడ పట్టణంలో అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటూ ఈ సేవ పరిచర్యలో గత 24 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని అనేక మందిని దీవించబడుతున్నారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు, ఫౌండర్ అండ్ డైరెక్టర్ కీర్తిశేషులు రెవరెండ్ డాక్టర్ గాడ్విన్ కుమార్స్ చే స్థాపించబడి బహుబలముగా ఈ పట్టణంలో నడిపించబడుతున్న ఎల్ షడాయ్ పవర్ మినిస్ట్రీస్ ని ఇప్పుడు ఆయన సోదరుడు కాకిలేటి ఎలీషా ఆనంద్ ఆధ్వర్యంలో ఈ మినిస్ట్రీస్ నడిపించబడుచున్నది. ఈ వేడుకలో ఎల్ షడాయ్ పవర్ మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ కాకిలేటి ఎలీషా ఆనంద్, వారి తల్లి పిఆర్ ప్రభావతి, సోదరి రోజా ఫ్లోరెన్స్, ఇంద్రపాలెం పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవరెండ్ టి సాల్మన్ రాజ్, ఐపీఎఫ్ చీఫ్ అడ్వైజర్ రెవరెండ్ దడాల విల్సన్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి సంజీవరావు, హీరో బైక్ షోరూం కోటేశ్వరరావు, సంఘ విశ్వాసులు పాల్గొన్నారు. బ్రదర్ వినోద్ అమలాపురం ఆత్మీయ వాక్య సందేశం అందించారు. ఎల్ షడాయ్ పవర్ మినిస్ట్రీస్ 24వ వార్షికోత్సవం వేడుకలో అనేక మంది దైవజనులు, సంఘ కాపర్లు, సంఘ విశ్వాసులు పాల్గొని ఘనంగా వేడుకలు జరిపించారు. చాలా దూరం వెళ్ళి వారికి చాలా ప్రాంతాలకు వెళ్ళి దేవుని చేత ఎంతగానో మాట్లాడబడతారు దైవజనులు. మరి మరి ఇల్లు కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎలీషా ఆనంద్ గారు కూడా చాలా ప్రేమిస్తారు, నన్ను అన్నయ్య గారు అందరినీ ప్రేమిస్తారు. వారు కూడా మరి దేవుని సేవలు ఇంట్లో బలంగా కొనసాగులాగా దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారి సేవను అవసరంగా దీవించలేక ఈరోజు ఆత్మీయ నిద్రలో ఉండిపోయి నువ్వు నీ జీవితాన్ని, నీ ఆత్మీయ స్థితిని, లేకపోతే నువ్వు దేవుడిచ్చిన అద్భుతమైన రక్షణ భాగ్యాన్ని ఏం చేస్తున్నావు? ఉజ్జీవంగా ఉంచుకోలేకపోతూ ఉన్నావు. చూడండి, వాక్యం మనం సరిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, వాక్యం మనం కడదది, వాక్యం మనం శక్తివంతంగా లేవనెత్తలేదు, వాక్యం మనం ప్రఖ్యాతిగాంచింది. మరి గాడ్విన్ కుమార్ గారిని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఎన్నో చోట్ల ఆయన వాక్య పరిచర్య అద్భుతంగా చేసేవారు. అదేవిధంగా ఆనంద్ గారిని కూడా ప్రభు వాడుకుంటున్నాడు. కాబట్టి మినిస్ట్రీస్ ఇంకా అభివృద్ధి చెందాలని, ప్రభు వీటిని ఇంకా బలపరిచి వాడుకోవాలని నా యొక్క శుభములు మరి ఎల్ షడాయ్ మినిస్ట్రీకి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తోడుగా ఉండి కాచి కాపాడి నడిపించును గాక.